మద్యం ఆరోగ్యానికి హానికరం. మద్యం సేవిస్తే ఎట్లయిపోతారు అట్లయిపోతారు. సినిమా ముందు మధ్యలో చివరిలో వేస్తూనే ఉంటారు. అట్లాగే హీరో గారు తాగుతున్నప్పుడల్లా కింద వేస్తుంటారు. ఎవడి తాగుబోతు సీన్ వచ్చినా కింద వేస్తుంటారు. అంతా చూస్తూనే ఉంటారు. అది ఇప్పుడు ఒక పబ్లిసిటీ అయ్యింది తాగడం అన్నటువంటి. తాగడం చేతకాని వాళ్ళు అనే కింద వర్గం అయిపోయింది. తాగడాన్ని ఘనంగా భావించినటువంటి ఆంధ్ర తెలంగాణ నాయకులు తాగుడిని ప్రోత్సహించిన పాపం ఇప్పుడు భవిష్యత్తులో వెంటాడబోతోంది. తాజాగా చూస్తే తాగుబోతులకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో మద్యం వినియోగం ఆధారం కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తి సర్వే విభాగం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నిపెప్ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ కన్జ్యూమర్ పెర్మిట్స్ హౌస్ హోల్డ్ సర్వేలను ప్రామాణికంగా తీసుకుని మద్యం మీద తెలంగాణ వార్షిక సగటు తలసరి వినియోగ వ్యయం 1623 రూపాయలు ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు 1623 రూపాయలు మందు తాగుతున్నారు సగటున. అదే ఆంధ్రాలో 1306 రూపాయలు. హైయెస్ట్ తాగుతున్న తెలంగాణలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం తర్వాత స్థానాలు ఛత్తీస్గఢ్ 1227, తర్వాత స్థానాలు పంజాబ్, ఒరిస్సా, కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ ఉన్నాయి. అంటే తమిళనాడు తక్కువగానే ఉంది, రాజస్థాన్ తక్కువగానే ఉంది. హయ్యెస్ట్ తాగుబోతుల ఏరియాల కింద 2 తెలుగు రాష్ట్రాలు ఉంది. ఎందుకంటే మన నాయకులే తాగుడిని ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం, మన మీడియానే తాగడాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం కాబట్టి.